వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. రాత్రి వేళల్లో కుటుంబాలతో కలిసి వెళ్లి కాస్త సమయం గడపడానికి, ఆకలి తీర్చుకోవడానికి విజయవాడ నగరవాసులకు ప్రత్యామ్నాయంగా కనిపించిన నైట్ ఫుడ్ కోర్ట్ ఇప్పుడు భద్రతా లోపాలు, అపరిశుభ్రత, ఆహార నాణ్యతపై అనుమానాలు, నిర్వాహకుల నిర్లక్ష్యానికి ప్రతీకగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కరెంట్ షాక్ తో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత ఈ నైట్ ఫుడ్ కోర్ట్ నిజంగా ప్రజల కోసమేనా లేక నిర్లక్ష్యానికి వేదికగా మారిందా అన్న ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. నగర నడిబొడ్డున అర్ధరాత్రి వరకు వెలుగులు విరజిమ్ముతూ సందడిగా కనిపించే ఈ ఫుడ్ జోన్ కు రోజు వందలాది మంది వస్తుంటారు. కుటుంబాలు, యువత, ఉద్యోగులు, విద్యార్థులు ఇలా రాత్రి వేళల్లో ఆకలి తీర్చుకోవాలనుకునే వారికి ఇది ఒక కేంద్రంగా మారింది. అయితే బయట కనిపించే వెలుగుల వెనుక అసలు పరిస్థితులు మాత్రం ఆందోళన కలిగించేలా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా జరిగిన విషాద ఘటన అందరినీ కలిచివేసింది. కరెంట్ షాక్ కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర చర్చకు దారితీసింది. అక్కడ విద్యుత్ వైర్లు, తాత్కాలిక కనెక్షన్లు, వర్షాకాలంలో భద్రతా చర్యలు ఎంతవరకు పాటిస్తున్నారు, ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్ ఎప్పుడైనా జరిగిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాత్రి వేళల్లో భారీ జనసందోహం ఉండే ప్రాంతంలో కనీస భద్రతా ప్రమాణాలు కూడా సరిగా లేకపోతే ప్రజల ప్రాణాలకు బాధ్యత ఎవరిది అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక పరిశుభ్రత విషయానికి వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. చాలా చోట్ల చెత్త పేరుకుపోవడం, వాడిన ప్లేట్లు, ఆహార అవశేషాలు, కలుషిత నీరు కనిపించడం సాధారణంగా మారిందని సందర్శకులు చెబుతున్నారు. కొన్ని ఫుడ్ స్టాల్స్ వద్ద ఆహారం తయారీ విధానం, నిల్వ చేసే పద్ధతులు కూడా అనుమానాలకు తావిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. తినే పదార్థాలు ఎంత తాజాగా ఉంటున్నాయి, వాడుతున్న నూనెల నాణ్యత ఏంటి, ఆహార భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అన్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు కనిపించడం లేదంటున్నారు. ఆకలి తీర్చుకోవడానికి వచ్చేవారు ఆరోగ్య సమస్యలు తెచ్చుకొని వెళ్తే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? అనారోగ్యకర ఆహారం, కలుషిత వాతావరణం ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై ఎవరూ పట్టించుకోవడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలతో వచ్చే కుటుంబాలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నాయి. స్థానికుల మాటల్లో చెప్పాలంటే ఈట్ స్ట్రీట్ ఇప్పుడు ఆహార కేంద్రం కంటే జాతర మాదిరిగా మారిపోయిందని అంటున్నారు. నియంత్రణ లేకుండా స్టాల్స్, వాహనాల రద్దీ, పార్కింగ్ సమస్యలు, పరిశుభ్రత లోపాలు, భద్రతా ప్రమాణాలపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం ప్రజల్లో అసహనం పెంచుతోంది. రాత్రి వేళల్లో అత్యవసర పరిస్థితి వస్తే వెంటనే స్పందించే వైద్య సదుపాయాలు లేదా భద్రతా వ్యవస్థ ఉందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుంచి ఇప్పుడు ఒకటి డిమాండ్ వినిపిస్తోంది. ఇలా కొనసాగించలేకపోతే నైట్ ఫుడ్ కోర్ట్ను ఎత్తేయండి, లేకపోతే కఠినమైన భద్రత, పరిశుభ్రత ప్రమాణాలతో పూర్తిగా పునర్వ్యవస్థీకరించండి. ఆకలి తీర్చుకోవడానికి వెళ్లిన చోట ప్రాణభయం ఉండకూడదని, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఉండాలని నగరవాసులు కోరుతున్నారు. వెలుగులు, సందడి, వ్యాపారం మాత్రమే కాదు, ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యమే. ఇప్పుడు అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటారా లేక మరో ఘటన జరిగే వరకు వేచి చూస్తారా అన్నదే నగరవాసుల్లో నెలకొన్న అతిపెద్ద ప్రశ్న. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.